చూస్తేనే నోరూరిపోయే సరపిండి ఎలా పెడదామో చూద్దాం రండి. ఇది మా తెలంగాణ స్టైల్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నేను ఈరోజు తెలంగాణ స్టైల్లో సర్వపిండి పెట్టబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక బౌల్లో నేను బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు వేస్తున్నాను అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకుంటున్నాను, అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. దీంతో పాటు కరివేపాకు వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా చేస్తారో ఇంట్లో సర్వపిండి కామెంట్ చేయండి. నాకైతే సర్వపిండి అంటే చాలా ఇష్టం అండి. కొన్ని ఏరియాలో దీన్ని గంజిపిండి అని కూడా అంటారు. మా సైడ్ అయితే మా కరీంనగర్ జిల్లాలో మాత్రం సర్వపిండి అని అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా పెడతారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియోలో ఎంతమంది చూశారు, నా వీడియో ఎంతమంది వరకు వెళ్ళింది అనేది నాకు తెలుస్తుందండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అయితే బాగా కలుపుకున్నానండి. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు కడాయికి ఒత్తుకొని స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఫైనల్గా ఎంతో రుచికరమైన తెలంగాణ సర్వపిండి రెడీ అయిందండి. నచ్చితే ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.